హరీష్రావు దండం పెడతా హరీష్రావు ఇంకా అన్నొక్క హరీష్రావు మా అమ్మలకి ఇంకే అమ్మకు అన్యాయం జరగదు హరీష్రావు ఈ సేల్ సార్ మన ఏం అన్యాయం చేస్తున్నాయి హరీష్రావు ఈ దొంగ హాస్పిటల్ అన్ని మూసేయాలి హరీష్రావు ఈ హరీష్రావు గల్లి అంటే ఇంక ఇది ఫేమస్ గల్లి ఏం ఫేమస్ అవ్వ ప్రాణాలు తీసుకుని ఫేమస్ ఏం పేరు బాబు నీకు? నా పేరు కనకే సార్. కనకే. ఏమైంది? పేషెంట్ ఎవరు? పేషెంట్ పేరు ఏంది? రేణుక. రేణుక. ఏమైంది? మా భార్య అదే పేషెంట్ కు గర్భసంచికి ప్రాబ్లం ఉందని ఇలా వచ్చినాం. వస్తే కొంచెం మోసం వస్తుంది అంటే మన వినాయక్ హాస్పిటల్ తీసుకోమన్నారు. తీసుకుపోయి ఈసీ తీసుకురమ్మన్నారు. 7,000 పెట్టి ఈసీ తీసుకొచ్చిన. తీసుకొచ్చి సార్లో చూపించిన. సార్ ఏం ప్రాబ్లం లేదు, మీ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, మీ ఆపరేషన్ చేస్తామన్నారు. వాళ్ళు తీసుకుపోయారు. మంచిగా నవ్వుకుంటూ పోయింది. అలా తీసుకుపోయి వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు మేడం లేదు, మేడం ఉంటుంది. మేడం లేదు, కొత్త వాళ్ళు ఏం చేసారో ట్రైనింగ్ చేసుకున్నారు. నా భార్యని ఖరాబ్ చేసారు సార్. అంటే వాళ్ళు ఎక్సెల్ తెచ్చిన వినాయకులు తెచ్చిన వినాయకు మేడం ఉన్నది రిపోర్ట్ ఉన్నది స్టార్ట్ చేసే ముందట పేషెంట్ కండిషన్ మంచిగా ఉందని చెప్పి మీకు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నది. నవ్వు కూడా మేము ఇద్దరం నవ్వు కూడా నాకు క్వశ్చన్ తాడు ఇచ్చింది. నవ్వు కూడా పోయింది. పోయినాక వీళ్ళు కొత్త మనసులో పెట్టుకుని ట్రైనింగ్ లో పెట్టుకుని ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు సమస్య ఏంది? వాళ్ళకు తెలియక వేరే పేరు కడి చేసి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నది. నాకు తెలియకుండా ఇంకో హాస్పిటల్ ఫోన్ చేసారు. వాళ్ళే తీసుకుపోయారు. 10 మంది వచ్చి నాకు తెలియదు. నేను కిందనే ఉన్నా. వేరే హాస్పిటల్ పోవాలని ఆలోచన ఇది కాదు. నాది కాదు. అంబులెన్స్ వచ్చే తెలియదు నాకు, వీళ్ళు పెట్టే తెలియదు, వాళ్ళు వాళ్ళకి తీసుకుపోయే తెలియదు. నీకు ముందుగా ఎరగిట్లా ఇక్కడ మా వాళ్ళు అయితే లేదు, వేరే హాస్పిటల్ పంపిస్తాను చెప్పలేదు. నాకు ఏం చెప్పలేదు. అంబులెన్స్ వచ్చేదాకా తెలియదు. అంబులెన్స్ వచ్చేదాకా తెలియదు. వాళ్ళకి పోయినాక అంత మంచిగా ఉన్నది, మేము చూసుకుంటాం. నేనైనా తెలివిగా తీసుకొచ్చుకుంటాం, మీరు పెట్టుకుంటామన్నారు. మొత్తం వాళ్ళు తీసుకుంటాం. మొత్తం ఏమైనా ప్రాబ్లం అయితే నాది బాధితాను. ఏమైనా ప్రాబ్లం అయితే నాది బాధితాను. ఇక మా మడవల్ని ఇళ్ళకి తీసుకొచ్చినాం. కాండింగ్ తీసిరు, సీసీ కాండింగ్ తీసిరు, ఎక్సెల్ తీసిరు. ఇవన్నీ అన్ని ఓకే చేసుకున్నారు. చేసుకున్నాక అమ్మ ఆపరేషన్ చేస్తాము అని అన్నారు. ఆడ అన్ని బట్టలు ఇట్లా అన్ని మడిచి ఆడుకుని పెట్టినాక నేను మా మరదలతో గంట సేపు మాట్లాడినా. భయపడక టెన్షన్ పెట్టుకోక మరదలు అది అని చెప్పినాక ఆపరేషన్ టేషన్కు ఇంకో ఆయమ్మ సుతున్నది. ఇవన్నీ నన్ను బయట నూకేసారు. మా మరదల్ని లోపలికి తీసుకుపోయారు. ఆపరేషన్ చేస్తామమ్మా, అర్ధగంట గంటన్నర పడుతుంది, నువ్వు బయట ఉండమ్మా అన్నారు. నైట్ రాత్రి 8 అయితే సరే అని నేను బయట ఉన్నా. ఈ ఆపరేషన్ వేరు, నేను బయటనే అయితే ఏం చేసారు అంటే వాళ్ళు ఈ పరిశ్రమ సార్కి ఫోన్ చేసారు వాళ్ళే, అంబులెన్స్ కు ఫోన్ చేసారు వాళ్ళే రాత్రే. ఇప్పుడు ఏ కండిషన్ అన్నది మంచిగా ఉన్నది, అన్ని మంచిగా ఉన్నది. ఆమె సొంత మంచిగా ఉందమ్మా, మీ మనిషి మీకు ఉపయోగ చెప్తామమ్మా, ఏం కాదమ్మా అని పరిశ్రమ సార్ దాఖలు తీసుకుపోయారు. తీసుకుపోయినాక సార్ అడిగినాం. సిద్దిపేటలో నిన్న రాత్రి నుంచి కూడా ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది ఒక హాస్పిటల్ దగ్గర. అదే స్వేచ్ఛ హాస్పిటల్ అని. ఇక్కడ రేణుక అనే ఒక పేషెంట్ ని నిన్న కడుపు నొప్పి ఉందని చెప్పేసి, గర్భసంచికి సంబంధించిన సమస్య ఉందని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అయితే తీసుకురాగానే దానికి సంబంధించిన టెస్టులను కూడా రాశారట. 7,000 8,000 పెట్టి టెస్టులు కూడా చేయించారట. టెస్టులను చేయించిన తర్వాత ఆపరేషన్ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు 7 గంటల తర్వాత ఎప్పుడో ఆపరేషన్ మొదలెట్టడం జరిగింది. అయితే 9-10 తర్వాత ఎప్పుడో ఏ అర్ధరాత్రి అపరాత్రి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఈ హాస్పిటల్ నుంచి మెడికేర్ రిచ్ హాస్పిటల్ కి స్వేచ్ఛ హాస్పిటల్ యాజమాన్యమే తీసుకొని పోయిందట. సో ఇక్కడ విడ్డూరం ఏంటంటే, జనరల్ గా ఏ హాస్పిటల్ అయినా ఆరోగ్యం విషమించిపోతే, వాళ్ళ పరిస్థితి చేయి దాటిపోతే కనీసం గాంధీ హాస్పిటల్ తీసుకుపోండి, లేకపోతే వేరే ఏదైనా హాస్పిటల్ తీసుకుపోండి, మా వల్ల కాదు అని చెప్పేసి బయట కట్టేస్తారు. కానీ వీళ్ళు అట్లా చేయకుండా వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండానే యాజమాన్యమే తీసుకెళ్లి మెడికేర్ రిచ్ హాస్పిటల్ లో జాయిన్ చేసింది. సో ఇక్కడ ఒకటే ప్రశ్న, నిజంగా ఆమెకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అడ్మిట్ చేసుకున్నట్టు? ఓకే, అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆ స్పెషలిస్ట్ లెవెల్ లో ఇక్కడికే రప్పించవచ్చు. 2 ఆపరేషన్ చేసే ముందట పేషెంట్ కండిషన్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసిన తర్వాతనే, రిపోర్ట్స్ అన్ని ఓకే అయ్యి ఆ పేషెంట్ స్టేబుల్ గా ఉన్న తర్వాతనే ఆపరేషన్ చేస్తారు ఎక్కడైనా. కానీ అట్లాంటి డిసిషన్స్ ఏం తీసుకోకుండా ఇప్పటికే అయితే ఇది ఒకటే కేసు అనుకున్నాం. చాలా మంది బాధితులు మనకు చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా జరిగిన సంఘటనలు, ఒక 18 సంఘటనలు జరిగినాయి ఇప్పటికే. సో ఈ హాస్పిటల్ సంబంధించి వరుసగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వరుసగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ హాస్పిటల్ మీద
డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ కూడా ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. వచ్చిన పేషెంట్ ఎట్లా వచ్చిందో అట్లా పంపించకపోతే హాస్పిటల్ తగ్గలేదు. నేను ఖచ్చితంగా ఇది ఎవరు దిగొచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఈ హాస్పిటల్ మాత్రం తగ్గలేదు. ఏం చెప్తున్నా మీ తరఫున పెద్ద మనుషులు వేరు కదా, ఏం చెప్తున్నారు వాళ్ళు? నాకు అసలు మమ్మీ చూస్తే భయం అవుతుంది. నాకు మమ్మీ కావాలి. మమ్మీ కండిషన్ ఎట్లా ఉందో ఇప్పుడు మీకు ఎవరు తెలియదు. డాక్టర్ బయటకు వచ్చేమని ఎప్పుడు జరిగిందా? ఏం గట్లనే ఉంది, శ్వాస ఆడుతున్నట్టు. బయటికి వాళ్ళు ఓకే ఫస్ట్ టైం మా దగ్గర తీసుకొస్తే అయిపోతుండే కదా, మేము మంచిగా ప్రాణాన్ని బతికించుకెళ్ళాము. ఈ హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలి. హాస్పిటల్ అట్లా వాళ్ళు ఎవ్వరు లేరు, చెప్పేది మొత్తం చెత్త హాస్పిటల్ ఇది. ఎవరు లేరు సమాధానం చెప్పడానికి ఎవ్వరు లేరు. అలా మందులు ఇచ్చేటోళ్ళు అటు తిరిగేటోళ్ళు ఉన్నారు. మా మేనేజర్ రావాలి, మా మేనేజర్ రావాలి. ఆ మేనేజర్ గాడు ఏదో వచ్చిండో ఏం కథను వాడు వాడే వచ్చిండో మేనేజర్ గాడు. కేసీఆర్ గానీ ఇక్కడ ఉండదు. ఈ హాస్పిటల్ పెట్టి ఏ పని జరిగినాయి ఇక్కడే కేసు ఇక్కడికి వెళ్ళి తీసేయాలి. ఈ హాస్పిటల్ రేవంత్ రెడ్డి వచ్చాడా ఎప్పుడు వచ్చినా సరే ఈ హాస్పిటల్ తీసేయాలి. సో ఇక్కడ ఇంకొక డ్రామా నడుస్తోంది. ఈ కుటుంబ సభ్యులందరేమో మా పేషెంట్ బతికే చాలు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళ నాయన చెప్తున్నాడు 2 ఎకరాలు ఆయన అమ్ముతా, మా బిడ్డ బతికే చాలు అంటున్నాడు. కాకుంటే మేము పెడతాం, మేము తండ్రిని 50 లక్షలు అంటే పెడతా. నాకు 5 ఎకరాలు 10 ఎకరాలు చాలు, నాకు 2 కొడుకులు 2 బిడ్డలు అని చెప్పమన్నా కానీ వస్తలేడు బయటికి. ఏం మాట్లాడదామన్నా కానీ మాట్లాడలేదు. గంట ఆగు, 2 గంటలు ఆగు. కానీ అక్కడ జరుగుతుంది ఏంది, ఆ పేషెంట్ తాలూకు కొంతమంది పెద్ద మనుషులు వచ్చేసి పైన మెడికేర్ రీచ్ లో ఈ స్వేచ్ఛ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం మెడికేర్ రీచ్ హాస్పిటల్ లోనే ఉంది. ఇక్కడ పనిచేసే మేనేజర్ గానీ, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ గానీ అక్కడే ఉన్నారు. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ పెద్ద మరి ఆ పెద్ద మనుషులలో ఈ కుటుంబ సభ్యులకు, ఈ కుటుంబానికి సంబంధించిన కుటుంబానికి తాలూకు ఒక్క వ్యక్తి చూడలేడు. అంటే మీకు న్యాయం చేస్తామని డాక్టర్లతో మీ తరఫున పెద్ద మనుషులు మాట్లాడి వేరు కదా, వాళ్ళు సొంత తండ్రివే కదా. మరి తండ్రి వాళ్ళ ఆయన ఉన్నాడు, మీ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడతాం, పిలిపించుకున్నాడు. సార్ పిలిపించుకుంటే పెద్ద మనుషులు పోయారు. మాట్లాడినా నేను చెప్తా అంటే బయట పెట్టారు. నిన్ను కూడా రాణిస్తలే మేము మాట్లాడతాం కదా, న్యాయం చేస్తున్నాం సార్ చెప్తాను అంటుండే కదా అనుకుంటే పోయారు. ఇక్కడ లేవాడు వచ్చినాక ఎవరు లేరు, అంతా బయట వాళ్ళే. అంటే దగ్గర బాంధువులు ఉన్నారు కానీ సొంతం అనేది లేరు. సో ఏ రకంగా ఈ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తున్నట్టు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. మీరు వార్తలు వేయడం వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, రావాల్సిన పైసలు రావని చెప్పేసి పెద్ద మనుషులు ఒకరు మనతో అన్నారు. అంటే ఇక్కడ బతికించుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి, సెటిల్మెంట్ చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుతున్న పరిస్థితి. ఏడుస్తూనే ఉన్న పొద్దు నుంచి ఒకటే రకంగా ఏడుస్తూనే ఉన్న పరిస్థితి. సో కూతురు హ్యాండిక్యాప్డ్ పాపం నడిచే పరిస్థితిలో కూడా లేదు, పొద్దు నుంచి ఏడుస్తూనే ఉన్నది. న్యాయం చేసే ఏ పెద్ద మనిషి కూడా ఈమె దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పే పరిస్థితిలో కూడా ఏ పెద్ద మనిషి లేడు. మీ అమ్మ పరిస్థితికి ఇట్లా ఉంది, మీ అమ్మ ఆరోగ్యం కండిషన్ ఇట్లా ఉంది, వెంటిలేటర్ మీద ఉంది, లేదా పలానా ఆపరేషన్ చేసి వస్తా అని చెప్పే పరిస్థితి లేదు. కానీ లోపల కూర్చొని డాక్టర్లతో సెటిల్మెంట్ చేస్తున్న పరిస్థితి ఇవాళ సిద్దిపేటలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. సిద్దిపేటలో దాదాపు అన్ని హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి. మరి మొన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన ఒక మాజీ మంత్రి నియోజకవర్గంలో ఉన్నాం మనం. అభివృద్ధికి మారు పేరుగా ఎక్కడే సిద్దిపేటలో ఉన్నాం మనం. సిద్దిపేట నడిపోతున్న మెడికల్ మాఫియా తన కూరలు చూపుతోంది. మెడికల్ మాఫియా గురించి చెప్తే ఒరిగిపోతున్న పరిస్థితి. హాస్పిటల్లో చిన్న జ్వరం వచ్చిపోతే కూడా 5,000 మించి తగ్గి పైసలు అవుతున్న పరిస్థితి లేదు ఇవాళ సిద్దిపేటలో. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైతే అమ్మ ప్రెషర్ మీకు? మీ మమ్మీ ఏమైంది? మమ్మీకి ఏమైంది? ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న నేను స్కూల్లో ఉన్నా సార్. ఇది మంచిగా స్కూల్ కి వచ్చింది, నాకు యూనిఫామ్ ఇట్లా అవన్నీ ఇచ్చింది. నవ్వుకుంటే హాస్పిటల్ దాకా వచ్చారు. రాగానే మా మమ్మీ ఆపరేషన్ చేసిరంట. మా డాడీకి ఇట్లా హాస్పిటల్ కానీ ఉన్నారంట. కానీ మా మమ్మీ డాడీకి చెప్పకుండా మళ్ళీ ఆనుజలి హాస్పిటల్ కి మళ్ళీ జాయిన్ చేసిరంట. ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు. అమ్మ నీ పేరేందమ్మా? చదువుకుంటున్నావు? ఏం చదువుతున్నావు అమ్మా? సెకండ్ ఇయర్ చదువుతున్నావు. అయ్యో, ఇప్పుడు నీకు నడవరా? మొత్తం నడవరా? ఎట్లా పోతావు? మా మమ్మీకి ఇట్లా జాయిన్ చేస్తారు. మా మమ్మీ ఇట్లా బండి మీద తీసుకోవద్దు. మా మమ్మీ నీకు అన్ని చేయాల్సింది మీ మమ్మీ. మరి ఇప్పుడు మమ్మీ పరిస్థితి ఇట్లా ఉంది, ఏమనిపిస్తుంది నీకు? నేను బతకను, మా అమ్మ లేవదు, బతకడు.
చెప్పండి అంటే ఏం చెప్తున్నారు మీ తరఫున పెద్ద మనుషులు కానీ ఏం చెప్తున్నారు అసలు? ఏం చెప్తున్నా అసలు డాక్టర్ ఏం చెప్తున్నారు? నిన్న నైట్ వచ్చినా, నిన్న నైట్ నుంచి అసలు ఏమన్నా అడిగితే 1 hour 2 hours అని చెప్తున్నారంటే అసలు అప్డేట్ ఇవ్వండి. ఇంతసేపు ఎందుకు ఉంచుకుంటారు? ఏదన్నా కూడా చెప్తే మా ప్రయత్నం మీద మేము చేసుకుంటాం. హైదరాబాద్ తీసుకోవడం కానీ ఏదన్నా కానీ బయటకు వచ్చి ఏం చెప్పడం లేదు అసలు. ఏం పైన అడిగితే మన ఉంటే పెద్ద డాక్టర్ని అడగండి, చెయ్యండి. ఏం చెప్పట్లేదు వాళ్ళకి. ఇట్లా ఏదో ఇప్పుడు హార్ట్ బీట్ అవుతున్నది, ఏం చెప్పలేము, గ్యారెంటీ వేయలేము అన్నట్టుగానే చెప్తారు. మాకు ఏదైనా చెప్తే మరి హైదరాబాద్ తీసుకోవడమా లేకపోతే ఇంకేంది, వాళ్ళకి మన మనీ కావాలా, ఏదైనా చెప్తే మేము సెటిల్మెంట్ అంటే మేమైనా ఏం చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు. రాత్రి నుంచి ఇదే సేమ్ ఇదే మొత్తం అప్పటి నుంచి చూస్తున్నాం కదా. నిన్న రాత్రి నుంచి కూడా ఏ డ్రామా కొనసాగుతుంది. కనీసం జనరల్ గా జరిగేది ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళ వల్ల కాకపోతే తీసుకెళ్ళండి, చివరి క్షణంలో అయినా బయటకు పంపించి మీరు గాంధీ హాస్పిటల్ తీసుకుపోరు, హైదరాబాద్ తీసుకుపోరా చెప్తారు. ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేకుండా వాళ్ళకు వాళ్ళే హాస్పిటల్ పంపించిన ఆ అమ్మాయికి కొంత దమ్ముంటే ఆపరేషన్ చేయాలని సార్ దగ్గరికి వచ్చినాం. వచ్చి అడిగితే ఏమన్నాడు, రిపోర్ట్లు తీసుకురమ్మంటే సరే అన్నాం. రిపోర్ట్లు తీసుకొచ్చినాం. రిపోర్ట్లు తీసుకొచ్చి అలా సార్ చూపించినాం. సార్ చూపిస్తే రేపు రమ్మని జాయిన్ చేస్తామని చెప్పిండు. జాయిన్ చేస్తామనే వరకు ನಾವು తీసుకుని వచ్చినాం. వచ్చినాక ఆ రాత్రి జాయిన్ చేయలే, వెంటనే ఆపరేషన్ చేసేసారు. వెంటనే తీసుకుపోయారు, ఆపరేషన్ చేశారు. ఏంది అది ఏంది అని ఏం మాకు చెప్పలే. పోయారు, చేసారు, ఆపరేషన్ చేశారు. చెప్పకుండా మళ్ళీ వెనకకి వెళ్ళి తీసుకుని మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చారు. ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. వెనకకి వెళ్ళి తీసుకొచ్చినాక వేరే హాస్పిటల్ వేసిందని చెప్పారు. పేషెంట్ బాగున్నది, రిపోర్ట్లు చూసారు, అన్ని క్లియర్ గా చేసేసారు. ఏం ప్రాబ్లం లేదు. వేరే హాస్పిటల్ ఇప్పుడు ఆ పక్క దవాఖాన ఉంది కదా, ఆ దవాఖాన కంటే ముందు వేరే దవాఖాన లేదు లేదు, వేరే దవాఖాన వీళ్ళే దమ్ము ఉందంటే రిపోర్ట్ లో దమ్ము పెరుగుతుందా తక్కువైతే ఎక్సైల్ తీసుకురామంటే 7,500 పెట్టి తీసుకొచ్చినాం. మొత్తం కాండింగ్ తో సహా మళ్ళా అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినాం. ఆ సార్లకు ఇచ్చినాక మళ్ళా తెల్లారి రమ్మన్నాడు, జాయిన్ చేసుకుంటా అన్నాడు. మళ్ళా తెల్లారి రాగానే జాయిన్ చేసుకోలేదు. నిన్న జాయిన్ చేసుకోక వచ్చినట్టే ట్రీట్మెంట్లు తీసుకున్నాడు. అలా తీసుకుంటూ ఆపరేషన్ మొదలైతే చేత్తం ఏం బాగా అన్నాడు. ఆ పుస్తకం తీసారు, పుస్తక గాజులు తీసేసారు, తీసుకొని పోయారు. నాకు ఆపరేషన్ చేసుకొని ఇలా తీసుకొచ్చినాక ఎంక్వైరీ చేశారు. నాకు మీ అమ్మాయిని తీసుకొని అది ఏమనేది మనకు తెలియదు. చదువు లేదు, శాస్త్రం లేదు. మాట గొంతు మారిపోతుంది, చేయి అయిపోతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి. అవుట్ అయింది అనుకున్నారు, ఏమనుకున్నారు తెలియదుగా. ఈ చనిపోయేటట్టే ఉంది, ఎట్లయినా మన బదనం పడుతుంది వెనక్కి వెళ్ళి మార్చేసారు. అడిగితే లేరు. అక్కడ 2 సార్లు పోయినాం, రాత్రి పోయినాం, పొద్దున పోయినాం, ఎక్కడ పోయినా లేరు. అలా పక్క పంటి మనిషి వచ్చి మాట్లాడుతున్నాడు కానీ డాక్టర్ ఆపరేషన్ చేసిన చూస్తే రమ్మని చెప్పినాం. అయితే ఇప్పుడు మనకు బయట 70,000 80,000 అవుతుంది ఆ ఆపరేషన్ కు. వాళ్ళు 35,000కి అన్ని కండిషన్ తోని 35,000 చేస్తా అని చెప్పారట. ఈ మావాడు ఏం చేసిండే 35,000కు మోసపోయిండు. అది ₹1,00,000 70,000 చేస్తారు. ఈ దమ్ముతోని ఈ ఆపరేషన్ చేయాలంటే, గర్భసంచి చేయాలంటే బాగుంటది అది. అయితే ఈ 35,000తోనే చేస్తానంటే మావాడు అంటే అలా పిల్లగాడు జర ఎరుకున్న మనిషి మంచోళ్ళు అని చేయించినందుకు అది కొట్టమైంది. అందులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇళ్ళకి వచ్చిన కానీ ఒక 10 సార్లు అయినా కానీ ఇది కొత్త మాకు అవపడతలేదు. కుటుంబ పరిస్థితి ఏంది, ఎట్లా ఆర్థికంగా బాగానే ఉన్నారు? పిల్లలు 2 బిడ్డలు, ఒక కొడుకు, ఒక బిడ్డ వికలాంగు, కుంటే ఆమె, ఒక మగ పిల్లవాడు, ఒక ఆడామె. వాళ్లకు మా కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. కాకుంటే మేము పెడతాం, మేము తండ్రిని 50 లక్షలు అంటే పెడతాం. నాకు 5 ఎకరాలు 10 ఎకరాలు జాగు, నాకు 2 కొడుకులు 2 బిడ్డలు అని చెప్పమన్నా కానీ వస్తలేడు బయటికి. ఏం మాట్లాడదామన్నా కానీ మాట్లాడలేదు. గంట ఆగు, 2 గంటలు ఆగు. ఈ సార్ని అడిగితే మాకు 2-3 గంటలు రెస్ట్ తీసేయి, మేము ఏ సంగతి చెప్తాం. కండిషన్ చెప్పరా సార్ అంటే మేము ఏం చెప్పలేమమ్మా, ఉంటేనే తీసుకోపోతే మీ ఇష్టం తీసుకోపోరు. అట్లాంటప్పుడు మేము ఏం చేయాలి, సారు నీకు ఎన్ని పైసలు కావాలంటే డిపాజిట్ చేస్తాం. కాకుండా మాకు జాగాలు ఉన్నాయి, ఆస్తులు. మేము చర్యాల మండలం, బసనపడ మండలం, మా పాస్బుక్లు ఉన్నాయి, పెడతాం మీ దగ్గర. ఎన్ని అంటే కొంతమంది చేసినాక ఇస్తారో ఇయ్యారో అని డౌట్ ఉంటే 50 లక్షలకైనా మేము డిమాండ్ చేస్తాం సార్. మాది మేము రైతు బతుకు, మాకు పానాలు కావాలి మాకు. ఎందుకంటే నీ గురించి నిన్ను ఆశపడి నిన్ను మీద బదనాం చేసి మాకు పైసా కావాలి అని అంటలేము. భగవంతుడు నీకు ఎన్ని పని ఇస్తానంటే అన్ని పైసలు మేము చేయగలుగుతాం. మాకు మా అమ్మాయి మాకు ఇస్తే దేవుని పుణ్యాన్ని మంచిగా ఉంటే చూస్తే నువ్వు మంచిగా ఉంటావు, మేము మంచిగా ఉంటాం. అదే నీకు తిరిగి ₹1,00,000 ఇచ్చి
ఇదే ఎల్లమ్మ గుడి కాడ అన్నభోజనం చేపిస్తాను నేను. నా బిడ్డ నాకు నిమ్మలంగా ఉంటే నాకు ₹1,00,00,000 పెట్టినా రాదు. ఎందుకంటే రేపు భవిష్యత్తు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఈ దసరాకు నా పెద్ద కొడుకు లగ్గం చేసేది. ఆమెకు 2 బిడ్డలు కొడుకు, ఓ బిడ్డ కుంటే ఆమె ఎగులాము. అది రేపు దసరా నాడు నా బిడ్డ నా కొడుకు లగ్గం చేసేది ఉంది. మా బిడ్డ పెద్ద బిడ్డ పట్టుకుంటుందేమో తక్కువ మణికలు అనుకుని మేము ఇట్లా అనుకున్నాం కానీ ఇట్లా పని చేస్తాడని అనుకోలే. అట్లా చూస్తే చెప్పినాము మేము ఇది కాదు అది కాదంటే మీకు ఎందుకు ఏ ప్రాబ్లం లేదు, మీకు దగ్గు దమ్ముకు ఏ ప్రాబ్లం లేదు, అన్ని మంచిగా ఉన్నాయి రిపోర్ట్లు అని చెప్పాడు. అది వీడికి వచ్చిన చూస్తే మళ్ళీ 2 సార్లు ఈ సార్ దగ్గర చూస్తే వచ్చినాం. వస్తే చాలా నేతలు మేడం ఉండి మీ అమ్మ మీకు దండం పెడతా మా బదిలాడుతున్నాం ఎన్ని కానీ అమ్మ మీకు ఇస్తాం డబ్బులు. ఆ డాక్టర్ మీకు అందజేయకుండా మేము అందజేస్తాం. డాక్టర్లు అంటే మేము ఏం చెప్పలేము అంటే ఎప్పుడు 3 గంటలు 4 గంటలు రెస్ట్ ఉండాలి మాకు. మీరు తొరిపోతారు చూసిపోరు కానీ మేము ఏం చెప్పలేము. ఇప్పుడైతే ట్రీట్మెంట్ పెరుగుతుందా దిగుతుందా అనేది కాదు. మనిషి మందలు ఎత్తలేదు లేస్తలేదు కళ్ళు తెరతలేదు. అవాడి నుంచి అప్పటి నుంచి మేము ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం. డబ్బు గురించి బాధపడేది లేదు. అయ్యో మేము గడిపి వాళ్ళం మేము పేదవాళ్ళం నీకు పైసలు ఇస్తామో ఇయ్యం అనేది సమస్య లేదు. ఎన్నిటికైనా సిద్ధం. మాకు హైదరాబాద్ చూస్తే మాకు పెద్ద పెద్ద సార్లు పెద్ద పెద్ద కంప్లైంటర్లు మాకు ఇప్పుడు ఊపిరి ఉంది కరెక్ట్. నేనేమంటున్నా డాక్టర్ ఇప్పుడు మీరు కాకుండా డాక్టర్ బయటకు వచ్చి ఊపిరి ఉంది పర్లేదు ఇంకా పర్యవేక్షణలు పెట్టొచ్చు అని చెప్పాలి కదా, మరి డాక్టర్ బయటకు వస్తలేడు. డాక్టర్ గురించే వస్తున్నాం. డాక్టర్ గురించే వస్తున్నాం. ఊపిరి ఉంది ఏం కాదని చెప్తారు వాళ్ళు చెప్పిన. మరి ఇంతమంది రూమ్ లో తీసుకుపోయి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? రూమ్ లో పోయి పైన రూమ్ లో వేరే అందరు మీరు కూడా వేరే అనుకున్న వాళ్ళ నేను పోయి వచ్చినా బయటకు వెళ్ళి వెళ్ళారు వాళ్ళ ఏం మాట్లాడతారు ఏం మాట్లాడాలి. ఇప్పుడు ఊపిరి ఉంది అని అంటున్నా. ఊపిరి ఉన్నప్పటికి కూడా ఇక్కడ తీసుకుపోయారు. మరి ఈడ ఖర్చు ఆడ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏంటి పరిస్థితి ఏం మాట్లాడతారా? మాట్లాడలే. ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆమె పొజిషన్ ఏందో తెలియదు ఎవరికి. వీళ్ళు అపోదిగమని ఏడుస్తూ ఉన్నారు. మరి పైన పైన గంట సేపు ఉంటే వీళ్ళకి ఎట్లా తెలవాలి? వాళ్ళ గురించి మేము సిద్దిపేట మొత్తం మెడికల్ మాఫియా ఇట్లా మొదలైంది. పురుడి మొత్తం రెక్కలు విప్పుతోంది మెడికల్ మాఫియా సిద్దిపేట మొత్తం. ఒక్క హాస్పిటల్ కాదు, దాదాపుగా సిద్దిపేటలో చాలా వరకు ప్రైవేట్ మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా లేవు. ఇటు స్వేచ్ఛ హాస్పిటల్ కాదు, ఇంకా చాలా హాస్పిటల్ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో చూద్దాం, ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కూడా కుటుంబ సభ్యులు. Hey!